రాజీ రెడీ అయినట్టేనా? మరి బయలుదేరదామా? రాజీ రెడీ అయినట్టేనా? త్వరగా రావాలి. ఆ బండికి పంచర్ వేయించాక ట్యూబ్లెస్ అదేం నిలబడతలేదు. త్వరగా ఇంటికి వెళ్ళి నేను చిన్నకంచెలో పోయి మళ్ళీ పంచర్ వేయించుకోవాలా. రెడీ అయితే మనం బయలుదేరదాం. మరి పిల్లలు కూడా రెడీ చేసావా? ఏ నాన్నమ్మేది? రా రా బయటికి రా. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఖచ్చితంగా 5 అవుతుందండి. 5 అవుతున్నా కూడా ఆ చివరి అంటే అలాగా చూపించి వెళ్ళిద్ది మాట. ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇంటికి వెళ్ళేసరికి 5:30 లేకపోతే 11 అవ్వచ్చులే. సరేనా? మా నాన్నమ్మ దగ్గరికి వచ్చామని చెప్పేసి మీకు చెప్పే కదా, మా చిన్నాన్న దగ్గరికి. అయితే ఇంకా బయలుదేరుతున్నాలే. ఏంది ఎవరి నీయా? నీ నాకిందుకే రా. అబ్బాయికి నాకిందుకు ఇవ్వడం, అబ్బాయిలకి ఇవ్వచ్చుగా. నేనే నీకు ఇద్దాం అనుకున్నట్టే. పట్టుకమ్మ, నేనే ఇద్దాం అనుకుంటున్నా. నేను ఇంకో 100 కలిపిస్తా. పట్టుకో చూతా. ఇట్రా బయటికి రా, గడప దాటిరా. అమ్మ సుహాసిని నీకు ఈ 100 ఇంకో 100 ఇస్తా కానీ అమ్మ నాన్నమ్మకి సరేనా? రాయే నువ్వు వంటదాన్ని నీకాడే నాకెందుకు. తీసుకో ఆ పిల్ల. ఇక ఈ 100 200 2 కలిపి అమ్మా. రండి. సరేనా అమ్మా? మరి మేము బయలుదేరుతున్నాం. మరి నువ్వు జాగ్రత్త. బయలుదేరేప్పుడు నీ హోమ్ టూర్ అంటే ఒకసారి చూపిద్దంట. సరేనండి. ఇంకా మా నాన్నమ్మది హోమ్ టూర్ వచ్చేసి ఇంకా ఇది మెయిన్ రోడ్డు. ఈ పైకి వెళ్తే ఒంగోలుకి అలానే మా ఊరికి నర్సరాపేటకి మెయిన్ రోడ్ వచ్చింది అన్నమాట, హైవే. ఓకేనా? ఇది వచ్చేసి ఇంకా మా నాయనమ్మ మా తాత చనిపోయినప్పుడు నాటినంట, చనిపోకముందు నాటిన చెట్టు అంట. ఇంకా అదే మా తాత జ్ఞాపకగా, మా తాత గుర్తుగా ఇంకా ఈ చెట్టు ఇప్పుడు ఇంతవరకు ఆమె ప్రేమకి నిదస్వరూపంగా ఇలాగ ఉందన్నమాట. ఇంకా ఆ డాబా మీద కూడా పెద్ద నీడగా ఉంది. బాగా ఎండాకాలం అయితే చాలామంది ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. రోజు కూర్చుంటారా? ఇంకా మా నాన్నమ్మ ఒకతే కాబట్టి వాళ్ళందరూ రావడంతో కాలక్షేపం అవుతుందన్నమాట. అలాగా ఈ తాతి నీ తోడుండటం వల్ల నీ గుర్తుగా ఆటోమేటిక్గా అందరూ నీకు ఉన్నట్టు కనబడుతున్నారు. సరేనా? సరే మా నాన్నమ్మ వాళ్ళది ఇంకా ఇది వచ్చేసి మీ పిల్లనాటి ఇల్లు. ఇది మీ పెళ్ళైన కట్టుకున్న ఇల్లు అంటే దగ్గరగా 50 సంవత్సరాలు 50-60 సంవత్సరాల ఇల్లు అంతేనా? కదండి. రామసువాసిని తర్వాత వచ్చేసి మెల్ల ఎలాగ నీ ఫ్లోరింగ్ ఈ మధ్య లాగించుకున్నావు కదా. సాసు బయలుదేరదాంపా. సరేనండి. ఇది వచ్చేసి పంచ బా ముందు బా హాలు. తర్వాత దేవుడి వాగ్దానాలు అంటే కోటాలకి వెళ్తా ఉండిదిగా, అప్పుడప్పుడు తెచ్చుకుంటామండి. ఇంక ఇక్కడ దేవుడి వాగ్దానాలు పెట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. మా తాత వచ్చేసి ఈయనే, మా నాన్నమ్మ ఆయన. అదిగో అవి డ్రామాలు వేసిన ఫోటోలు అన్నమాట. సరే లోనికి వెళ్దాంపా. తర్వాత వచ్చేసి ఇంకా ఇది బెడ్రూమ్ అండి. ఇదే బెడ్రూమ్, ఇదే వంటగది. ఇక్కడ కిచెన్గా, ఇటేమో ఇంకా బెడ్రూమ్ మంచం వేసుకున్నా కదా. ఇది ఫ్యాను, ఇంకా సీలింగ్ ఎంత అప్డేట్ అవ్వలేదు. మా తాత నాటి ఇది పాటికి మొత్తం శుభ్రం చేసి పెట్టేవాడే కదా. ఇంతవరకు ఇదండి. అందరికంటే పెద్దమ్మ. నీ పెద్దమ్మ ఇది సేమ్ నాలాగే ఉంది అంటారు. నీ కళ్ళు అలాగే అంటారు. సేమ్ ఇవే మా పెద్దమ్మ కళ్ళే మాకు వచ్చినాయి అనమాట. ఈ పెద్దమ్మ తర్వాత గుంటూరు పెద్దమ్మ కదా. అవునా? మణి పెద్దమ్మ కదా. మణి పెద్దమ్మ తర్వాత మా గుంటూరు. సరే బయటకు వెళ్దాం. బయట వచ్చేసి బయట ఓపెన్ ప్లేస్ ఎంత ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉండేది. మనం కానీ ఇక్కడ ఉంటే ఇక్కడ వంటలు చేసుకుంటూ
పచ్చని చెట్లు కాడ సూపర్ ఉంటుంది. అవును, కొబ్బరి చెట్టు పెద్దది ఒకటి ఉంది. తర్వాత వచ్చేసి ఇంక మా నాన్నమ్మ కరువు పనికి పోయినా, ఏదైనా కూలిపోయినా, ఏదైనా పొలం పనులకు పోయినా వచ్చేటప్పుడు ఊరికి రాకుండా కొంచెం మోపులు తెచ్చుకుంటూ పెద్ద ఒక ట్రాక్టర్కి తక్కువ సరిపోయేంత పొలలో మొత్తం ఏరుకొని రెడీ పెట్టుకుందన్నమాట. అంటే మా అవన్నీ గ్యాస్ పొయ్యి లేదుగా, గ్యాస్ బండ్ కానీ గ్యాస్ పొయ్యి కానీ అసలుకి ఈ రోజుల్లో గ్యాస్ బండ్ లేదు, గ్యాస్ పొయ్యి లేదు, బతకలేని రోజులు ఇవి. అలాంటిది నువ్వు కట్ల పొయ్యి మీద వండుతున్నావు. గ్రేట్. అట్లా చేసిద్ది అన్నమాట. ఇంకా ఆ పొలాలు ఇక్కడ వండుకుంటా జీర్ణాధారం, భోజన ఏర్పాట్లు అవన్నీ చూసుకుంటా అన్నం కూరలు రెడీ చేసుకుండిద్ది. ఒకసారి వండుకుంటే సాయంత్రం 3 పూటలు తినిద్ది. అంతేనా? అది మాట. ఇన్ని పొలాలు, ఆ పొలాలు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది, మా నాన్నమ్మ ఇన్ని పొలాలు తెచ్చిందని చెప్పేసి. ఇంక ఈ మధ్య రీసెంట్గా పనికి ఏం వెళ్తలేదు, 6 సంవత్సరాలు పెట్టి. పనికి వెళ్తున్నావా? ఖాళీగానే ఉంటున్నావు. పింఛన్ డబ్బులు పడతా ఉన్నాయి నీకు నెల సరిపోతాయి అయ్యి. ఇంకా అదేం బాత్రూమ్ అండి, బియ్యం కట్ట 2 నెలలు 3 నెలలు వచ్చింది. అదేం బాత్రూము వాళ్ళ కాడ ఉంది రా, లేకపోతే నాన్నమ్మ పడకరా. నాన్నమ్మ నువ్వు ఇద్దరు అప్ప చెల్లెలు ఉండొచ్చు. రెండు మామిడికాయలు కోసి పెట్టింది, మళ్ళీ వదిన వచ్చింది, రోజా వదిన వచ్చింది, పూరి చేసిందంట. పూరి చేసి తినమ్మా తిను, పూరి చేసింది, నాకు ఏం తినలేదు అంటే తిన్నా. మళ్ళీ 2 మామిడికాయలు కోసి పెట్టింది, 2 మామిడికాయలు కోసి పెట్టి ఇద్దరు అప్పలు చెల్లెలు మొక్క బాగానే ఉంటారండి. కాసేపు తిట్టుకుంటారు, కాసేపు అంతా సహజమేలే. సరే, మక్కాయ బాగానే చూసింది నన్ను. ఎవరు మెక్క ఎవరు? ఇద్దమ్మా అట్ట చెప్పు. వీళ్ళకి వచ్చేసి 10 ఎకరాల దాకా పొలం ఉందండి. ఈ లైక్ ఇలా చిన్నరామయ్య ఒకప్పుడు ప్రెసిడెంట్ వెహికల్కి. ఏమా అంతేనా? ఏరియా మొత్తం ఇంకా ఆడ తలిపేసుకొని ఇంకా అటు పక్కకు వచ్చేసిద్ది. మనం ఏంటి వెళ్ళిపోదాం. రాజీ బయలుదేరదాం పా, మరి ఇంకా టైం అవుతుంది. ఈ చెట్టు అయితే ఎండాకాలం అయితే చాలా మందికి ఆసరా అవుతుంది నీడకి. రా మరి, టైం అవుతుందిరా. రామా పా, శ్వాసం తీసుకొని రామా. ఏంటి అది? చీరా రాజీకి పెట్టావా? బొడ్డోడుగా ఇయ్యాలకి. సరే రా రాజీరా, నేను వస్తే వచ్చిద్దిలే. చూసారండి, ఇంతకేమో రాజీ కాడ అడ్డం తిరిగింది రానని, రంది కూడా కానీ పరిగెత్తుకుని దొరికింది మీరు. సరే అండి, తర్వాత వచ్చేసి ఇంకా మా అక్కయ్య కాడికి వెళ్తున్నాము. ఆ పెయింట్ వేసిన ఇల్లా ఏది? చాలా దూరం ఉందిగా. అల్లు అది నల్ల పెయింట్ వేసింది అదేనా? పారి గోడది ఇక్కడ. అది సున్నం పోసింది, ఇంట్లో వేసిందా? ఆ ఇల్లేనా? పారాజ మరి బండి ఉండిద్ది. సాహస్ రారా, అటు వెళ్దా, దిగరా పాపా లేట్ అవుతుంది బా. నాకు కనపడుతుంది చూసారా కొబ్బరి బాడలో. అంటే ఇంకా ఈ కొబ్బరి బాడలో 2 చుట్టాలు ఉన్నారు. ఒకరు వచ్చేసి మా నాన్నమ్మ అయితే, రెండవది ఇంకా మా అక్క మాట. అంటే అన్నదమ్ములు పిల్లలు ఉంటారు కదా, ఇంకా చిన్న తాతయ్య పెద్ద తాతయ్య అలా అన్నదమ్ములు తాతలు అలాగా అట్ట రిలేషన్షిప్ మాట. అక్క ఇద్ది, చిన్న అక్క ఇద్ది. మా పెద్ద అక్క ఏమో అక్కడే ఉంటుంది, ఒక ఇల్లు పెద్ద ఇల్లు కడతా ఉందిలే. అది మీ తర్వాత చూపిస్తాను. ఏం సాసు వెళ్దాం మరి. సరే మా అక్క వాళ్ళది ఇల్లు చూపిద్దాం. ఇంకా ఎందుకంటే ఇక్కడ లొకేషన్లో కుప్పరపాడు, ఈ కుప్పరపాడు లొకేషన్లో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఉన్నారంట, చూస్తూ ఉంటారు. మా అక్కలు కూడా చూపించాం అనుకో, ఓహో అబ్బాయి యూట్యూబర్ అబ్బాయి మీ తమ్ముడేనా అని చెప్పేసి అడిగినా సంతోషంగా ఉంటుంది కదా మక్క కాబట్టి. ఇదండి ఇల్లు. ఇది వచ్చి పంచ, పెద్ద వచ్చేసి ఇంకా ఇది హాలు, పెద్ద హాలు. రాజే ఏం చేస్తున్నావు? ఇల్లు మొత్తం చూపిస్తుందా? బాగున్నాక బాగాడికి వెళ్ళాడు, పనికి వెళ్ళాడా? సరే మన వీడియోస్ రోజు చూస్తారంటగా మీరు. మన సబ్స్క్రైబర్లు ఉన్నారు అక్కడ కొప్పరిపాడులో. ఎంతమంది దాకా ఉన్నారు? ఒక 10 మంది దాకానే ఉంటారు. సరేనాక మీరు రీసెంట్గా బాగా చేస్తున్న ఇల్లు ఇదేనా?
ఓను అదేలే బాగుంది. టైల్స్ కూడా బాగుంటాయి, మెరిసిపోతా ఉండే. సరే అక్క, అది కిచెనా? ఇంత దాకా కరెంట్ ఉంది, మెరిసిపోతా. ఇప్పుడే కరెంట్ పోయింది, ఇంకా అది కిచెన్ అండి ఇది. సరే అక్క, మరి మేము వెళ్తున్నాం, వెళ్ళొస్తాం. వచ్చాంలే. అది బండి పంచర్ ఇప్పించా, పంచర్ అదే నిలబడతల్లా, గాలి మీదే పోవాలా వెహికల్. రా వెళ్దాం మరి. రానమ్మా పోదాం. బా మంచిగా దాపమా. ఓవరాల్గా ఇల్లు మొత్తం ఇదండి. పైన అది హెడ్ రూమ్ అట, అంటే మెట్లుంది, పైకి వెళ్ళిపోయి ఇది టెర్రస్ కనపడేది. ఈ చుట్టూరా కొంచెం ప్లాస్టింగ్ చేసుకుని ఎలివేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఖాళీ ప్లేస్ మా అక్కలదే. రాజే రామమ్మి, టైం అవుతుంది, వెళ్దాం. ఏందన్నా? బాగున్నాయి, రండి. సరే అక్క, మరి వెళ్ళొస్తాంలే. ఈసారి వచ్చినప్పుడు ఉంటాంలే. ఈసారి భోజనం చేసి వెళ్ళాలా ఒక్కలు కాడ. పంపండి మనం ఆ బజార్లు మొత్తమా. ఈసారి కలవచ్చులే. ఈసారి ఇప్పుడు నీ ఇల్లు చూస్తారుగా, చెప్పు మా అబ్బాయి అని చెప్పి. సరే వెళ్దాం పంగ, టైం అవుతుంది. మా నీ కూడా లాస్ట్ మాట ఇంకెళ్ళొస్తాం మరి, జాగ్రత్త. ఇక్కడ నుంచి మేము బండి వేసుకుని వెళ్తాం, ఇంకా అక్కడ రాకుండా. ఇటు బాగా వెళ్తాంలే, ఇంక మేము బండి మేము పోతున్నాం, మాతో పాటు పరిగెత్తుతుంది. అమ్మా కవర్ తెచ్చిల్లా, మళ్ళీ అక్కడ తీసిపోతుంది.